హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు యాత్ర 2 సినిమా రిలీజ్తో ఎమోషన్కు గురవుతుంది. పెద్ద ఎత్తున అంటే నాటి ఘటనలను గుర్తు చేసుకొని సినిమా చూసిన తర్వాత నాటి ఘటనలను రివ్యూ చేసుకొని ఒక రకమైన అంటే శోకసంద్రంలో ముగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎన్నో ఒడిదుడుకులమయం. ఒకటి కాదు, రెండు కాదు, తండ్రిని కోల్పోయిన కొడుకుగా కనీస సానుభూతి చూపించకుండా రాజకీయంలో ఎట్లాంటి రాక్షస పర్వాలు ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు నాటి కాంగ్రెస్ నాయకులు. ఆ సీన్స్ అన్నింటినీ అంటే అన్నీ కాకపోయినా 2.5 గంటల్లో ఆ సీన్స్ను చూపించలేకపోవచ్చు, కానీ ఒక్కొక్కటిగా అందంగా పేర్చిన సినిమా ఈరోజు డీసెంట్ హిట్గా చాలామంది మనసు దోచుకుంది. ఇక సినిమాలో అంటే కొన్ని సీన్స్ చూసి ప్రేక్షకులు ముఖ్యంగా వైసీపీ అభిమానులు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అంటే కొన్ని డైలాగ్స్ పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసినా అది పిల్లి అవుతుంది, అదే పులి అడవిలో ఉన్న బోనులో ఉన్న పులి అవుతుంది అని చెప్పి ఇట్లాంటి కొన్ని డైలాగ్స్, వైఎస్ జగన్ వైబ్రేషన్ లాంటి డైలాగ్, నేను విన్నాను నేను ఉన్నాను లాంటి డైలాగ్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి, గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే 2009 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన స్పీచ్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత రచ్చబండ పేరుతో ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం, ఆయన హఠాత్ మరణం చెందడంతో ఇక సినిమా ఒక ట్రాక్లోకి వెళ్తుందనమాట. కంప్లీట్ ఎమోషన్. ఫస్ట్ హాఫ్ మొత్తం మహివి రాఘవ డైరెక్టర్ ఏడిపించేశాడని చెప్పాలి. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత అప్పటి ఘటనలను గుర్తు చేసేలాగా నాటి కాంగ్రెస్ సీనియర్లు, కాంగ్రెస్ ముదురు నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఇబ్బంది పెట్టారన్నది సీన్ బై సీన్ చూపించే ప్రయత్నం చేశాడు మహివి రాఘవ. దాంతో నిజంగానే జగనన్న ఈ రేంజ్లో అంటే ఇంతమంది శత్రువులతో పోరాడి నిలిచారా, తండ్రిలాగా అంటే విశ్వసనీయత, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎందాకైనా పోరాడాలంటే ఇన్ని కష్టాలు పడాలా అన్న కోణంలో అంటే ఇప్పటి తరం ముఖ్యంగా ఇప్పటి యూత్ అంటే జగన్ని ద్వేషించినా కూడా అంటే పచ్చ మీడియా ఇట్లా పచ్చమంద చంద్రబాబు బ్యాచ్ వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపించిన తరుణంలో ఈ సినిమా చూసిన తర్వాత కొంత అంటే ఇప్పటి తరం యూత్ కొద్దిగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఓటింగ్ దాకా అది వెళ్ళకపోయినా కూడా అట్లీస్ట్ అంటే జగన్ మీద ఉన్న ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. సో ఆ కోణంలోనే సినిమా కూడా ఉండడం విశేషం. ఇక సోనియా గాంధీ పాత్రలో సుజానా బెర్నిట్ అద్భుతంగా నటించారని చెప్పాలి. అలాగే వైఎస్ భారతి పాత్రలో కేతికా నారాయణ కూడా సూపర్గా నటించారు. సినిమా విశేషాల్లోకి వెళ్తే 2011 తర్వాత పరిణామాలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు నాటి కాంగ్రెస్ హైకమాండ్తో సహా సీనియర్ నేతలంతా మోకాలడ్డిన విధానం, అయినా కానీ వాళ్ళందరినీ ఎదురించి అంటే జనం కోసం తాను నిలవాలన్న తపనతో చాలా రిమోట్ విలేజ్లకు వెళ్ళి ఓదార్పు యాత్ర చేపట్టిన విధానం ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకా దీంతో పాటు అంటే కొన్ని రియలిస్టిక్ సీన్స్ను అంటే రికార్డు చేసిన నాటి ఎవిడెన్సెస్ను కూడా అక్కడక్కడ చూపిస్తూ ఎమోషన్ను క్యారీ చేసే ప్రయత్నం చేశాడు మహివి రాఘవ. మొత్తం మీద సినిమా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. దీని మీద అంటే నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ అభిమానులు మొత్తం మళ్ళీ ఒకసారి అంటే నాటి ఘటనలను తలుచుకొని ఒకసారిగా ఎమోషన్కు గురైన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అంటే థియేటర్లలో ఎట్లాంటి కోలాహలం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా యాత్ర 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ ట్రైలర్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ అంటే సినిమాలో ఏదో ఎమోషన్స్ కోసమో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో అదేదో అంటుంటారు కదా, ఫ్యాన్స్ కోసము అన్ని రకాల అంటే ఫైట్స్, ఎమోషన్స్, రొమాన్స్ అట్లా కాదు. నిజంగానే 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే జస్ట్ ఎంత 1.5 ఓటు%తోన 5 లక్షల ఓట్ల తేడాతోన నాడు ఓడిపోయాడు. ఆ విషయం చంద్రబాబు కూడా అంగీకరించాడు, ఆ తర్వాత దేశం మొత్తం కూడా అంగీకరించింది. వాస్తవానికి ఆ రోజు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేటోడు, కానీ చేయలేక నాటి పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చేది కాదు. ఎన్ని 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు దేశం మొత్తం చర్చించుకున్నది. జనరల్గా కేటీఆర్ అంటాడు కదా, వారసత్వ రాజకీయం అనేది ఏదో ఒకసారికో 2 సార్లకు పనిచేస్తుంది, కానీ తర్వాత ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని. రాజకీయం అంటే అంతే, తనని తాను ప్రూవ్ చేసుకోలేకపోతే కష్టం. అదే లోకేష్ని తీసుకోండి, ఇప్పటికీ అంటే వాళ్ళ అయ్యా 40 ఏళ్ళ ఇండస్ట్రీ, కనీసం కొడుకును కూడా ఒక రాజకీయవేత్తగా నిలబెట్టలేకపోయాడు.
అందుకే సోషల్ మీడియాలో ఇట్లాంటి మీమ్స్ వస్తున్నాయి అనమాట. అయ్యో కొడుకంటే ఎలా ఉండాలో వెళ్ళి చూడు, నాకు పుట్టావు సన్నా సెదవ, తినడానికి తప్ప దమ్మిడికి పనికిరావని మీమ్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇకపోతే సోనియా గాంధీ డైలాగ్ ఉంటుంది ఒకటి, డిఫీట్ హిమ్ ఆర్ డెస్ట్రాయ్ హిమ్ అని. అంటే సినిమా డైలాగ్ కాదు, నిజంగానే అప్పట్లో 2011 టైంలో ఓదార్పు యాత్ర తర్వాత బై ఎలక్షన్స్కి పోతున్న తరుణంలో పచ్చపత్రికల్లో వచ్చింది, కావాలంటే చూసుకోండి. ఈజ్ హీ మ్యాడ్, వాట్ ఈజ్ హీ డూయింగ్ ద బాయ్ అన్న కోణంలో సోనియా గాంధీ మాట్లాడినట్టు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వచ్చేసిండు. సో అంటే 99% రియలిస్టిక్ థింగ్స్తోనే సినిమా తీసిండు మహివి రాఘవ. అందుకే చాలా వరకు కనెక్ట్ అయింది, డీసెంట్ హిట్గా నిలిచిందనమాట. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా అన్నా. ఇట్లాంటి సీన్స్ ఇక పచ్చమందకు ట్రోలింగ్ కంటెంట్ అయింది. నిజంగానే అప్పట్లో అంటే చాలామంది వికలాంగులు, తర్వాత చూపిస్తా అవన్నీ ట్విట్టర్లో అంటే ఎట్లా ట్రోల్ అవుతున్నాయి అనేది కూడా చూపిస్తా. చాలామంది అంటే జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా నిలవాలని చెప్పి చాలా వరకు వేడుకున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకంతో కొన్ని కోట్ల గుండెలు మళ్ళీ గుండె చప్పుడు వచ్చింది. కొన్ని కోట్ల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోన అంటే చదువుకు ఇంకా మనకు చదువు సాధ్యం కాదనుకున్న ఇళ్లల్లో కూడా వెలుగులు నిండినాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆ 2 పథకాల వల్ల ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక కల్ట్ క్రియేట్ అయిందనమాట. అంటే ఒక పెద్ద ఫ్యాన్ బేసు. కానీ అది బిల్డ్ అయినా కూడా నిజానికంటే మాట ఇస్తే తప్పడు అన్న ఒక సూత్రం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఆ నవరత్నాలు అమలు చేయకపోయి ఉంటే ఈరోజు ఈ క్రెడిబిలిటీ కూడా ఉండేది కాదు. సో ఆయన చెప్తుంటాడు కదా అప్పుడప్పుడు, ఏదైనా మాట ఇచ్చేవ్వడానికి ముందు అంటే హామీ ఇవ్వడానికి ముందే ఆలోచిస్తా, వన్స్ ఇచ్చిన తర్వాత ఆలోచించడానికి ఏముండదు అని. అందుకే ఈరోజు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. ఇదంతా గుర్తించాలన్నమాట. ఏదో సినిమా చూసి మైండ్ సెట్ మారుతుంది, ఇదంతా ఓటింగ్ మారుతుందని ఎవరు ఊహిస్తలేరు. బట్ ఇప్పటి తరానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు క్యారెక్టరు, అప్పటి వెన్నుపోటు చరిత్ర, వైస్రాయ్ ముందర ఎన్టీ రామారావు మీద చెప్పులేయించిన సీన్స్, ఇవన్నీ అంటే ఇప్పటి తరానికి తెలియదు. ఎవరికంటే 2000 సంవత్సరం తర్వాత మిలీనియల్స్కి ఎవరైతే ఉంటారో ఈ తరానికి తెలియదు. ఈ తరానికి తెలిసేలా వస్తున్న సినిమాలే ఇవి. సో చాలా వరకు నిజాలే చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎక్కడ కూడా అశ్లీలానికి కానీ ఇతర క్యారెక్టర్లను బ్లేమ్ చేసే ఉద్దేశంతో కానీ ఎక్కడ పెట్టలేదు. చంద్రబాబు ఏం చేసిండో, సోనియమ్మ ఎట్లాంటి మాటలు మాట్లాడిందో ఆ సీన్స్తోనే ఈ సినిమా తీశారు. ఇంకొకటి, అప్పట్లో రాష్ట్ర విభజన చాలా హీట్ మీద ఉండే, కానీ ఆ పాయింట్ని టచ్ చేయలేదు మహివి రాఘవ. ఎందుకంటే అదొక సెంటిమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన విషయం. అది తీయాలంటే మళ్ళీ ఇంకొక యాత్ర 3, యాత్ర 4 లాంటి ఎన్నో సినిమాలు వస్తాయన్నమాట. సో అట్లాంటి పాయింట్స్ జోలికి వెళ్లకుండా ఇందులో మరొక లోపం అనాలో లేకపోతే వాంటెడ్లీ పక్కన పెట్టినో తెలియదు, కానీ వైఎస్ షర్మిల అంటే జగన్ జైలుకి వెళ్ళిన సందర్భంలో, జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంలో వైఎస్ షర్మిల పాత్ర కానీ ఆమె ప్రస్థానం కానీ ఈ సినిమాలో చూపించలేదు. అఫ్కోర్స్ ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో ఉందని ఇట్లా తనను ఈ సినిమా నుంచి తప్పించారా లేకపోతే కావాలనే ఆమె పెట్టలేదా అన్నది తెలియదు. ఇక వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితురాలుగా మెలిగే రోజాను సైతం ఈ సినిమాలో ఎక్కడ చూపించలేదు. ఇక పోతే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని, తర్వాత అక్రమంగా కేసులు మోపబడిన నందిగాం సురేష్ను అప్పటికప్పుడే ఎంపీగా నిలబెట్టిన అనౌన్స్ చేసిన సీన్స్ను కూడా ఈ సినిమాలో చూపించారనమాట. సో ఇట్లా కొన్ని క్యారెక్టర్లకు మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కింది. మరికొంతమందిని మాత్రం చూపించకపోవడం ఏంటన్నది అభిమానుల నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో దానికి మరి మహివి రాఘవ ఈ మూవీ టీం ఎట్లా సమర్థించుకుంటుంది అన్నది చూద్దాం. ఇది యాత్ర 2కు సంబంధించి ట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది ఏందన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో థియేటర్లలో ఇట్లాంటి సీన్స్ అనమాట. ఈ సీన్తోన సినిమా ముగుస్తుంది అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణం చేయడంతో ముగుస్తుంది అన్నట్టుగా. ఇంకా దీనికి బ్లాక్ బస్టర్లు గట్రా అట్లాంటివి ఏమి ఉండవు, డీసెంట్ హిట్ అన్నట్టుగా చూడాలి అంతే. ఇక ఫ్యాన్స్ హోలాహో ఇట్లుంది. అమెరికాలో కూడా చాలామంది పండగ వాతావరణం నెలకొందనమాట. ఇక యుఎస్లో ఇది
మాకందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ కి స్మాల్ ప్రాబ్లమ్స్ కి అందరం భయపడిపోతా ఉంటాం. జగనన్న పర్సిస్టెన్స్ కానీ జగనన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్. యూనో ప్రతి ఒక్కరికి లైఫ్ లో గోల్స్ అచీవ్ అవ్వాలనుకుంటారు, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ కి ఆగిపోతారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ ని కానీ ఢిల్లీని కానీ ఢీకొట్టిన దమ్మున్న ఏకైక నాయకుడు ఇట్లా కేకులు కట్ చేసుకొని పండగ చేస్తున్నారు అనమాట. ఇక పంచ్ ప్రభాకర్ అన్న కూడా దీని మీద రివ్యూ ఇచ్చిండు. ఆయన అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం మిస్ అయినాం. నంద్యాల బై ఎలక్షన్స్ తర్వాత కొట్టారు, తీసుకున్నాం, మేము మాకు టైం వస్తుంది, మేము కొడతామన్న డైలాగ్ పెట్టుంటే ఇంకా బాగుండేది అని. స్క్రీన్ ప్లే అసలు వాట్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. కానీ నాకు ఒకటి మిస్ అయింది. సినిమా ఆద్యంతము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా నువ్వు ఆ సినిమాని తీసిన తీరు, ఆ రూపుదిద్దిన నీ యొక్క చాకచక్యం నన్ను అబ్బురపరిచింది. కానీ ఒకటి మిస్ అయ్యాను మిత్రమా. జగన్మోహన్ రెడ్డి డైలాగ్ ఒకటి ఉంటుంది, కొట్టాడో తీసుకున్నాం, మా టైం వస్తుంది, కొడతాం. నిజంగానే ఆ డైలాగ్ పెట్టింటే ఇంకా అరుపులు కేకలు వినిపించాయి బాగా. కొన్ని డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అన్నట్టు. ఒకసారి మీకు చూపించి ప్రయత్నం చేస్తా. జగన్ రెడ్డి కడపోడు సార్, శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనం అయిపోతారని తెలిసినా కూడా శత్రువులకు తల వంచారు సార్. ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. తర్వాత నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడిగా నిలబడన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను, నాకు భయపడడం రాదయ్యా, నేనేంటో నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ఆర్ కొడుకుని అంటూ అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చే జగన్ ధైర్యం. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటను తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా లాంటి డైలాగ్స్ సినిమాలో ఒక రేంజ్కి తీసుకెళ్తాయి అన్నమాట. సో ఇది యాత్ర మూవీకి సంబంధించిన సీన్స్ రివ్యూ. సో చాలా బాగుంది నిజానికి. అంటే చరిత్రను తట్టి చూపించేలాగా, అంటే చరిత్ర ఎప్పుడు కూడా కొన్ని నిజాలని రికార్డు చేస్తుంది, మిగిలిన మనమే తెలుసుకోవాలని అంటుంటారు కదా. ఇట్లాంటి సినిమాలు బయోపిక్ లాంటివి, బయోగ్రఫీ లాంటివి చదివితే తప్ప చూస్తే తప్ప చాలా విషయాలకు సంబంధించి క్లారిటీ రాదు, కాబట్టి చూడాల్సిన సినిమా ఇది. మైరా మీడియాకి సంబంధించి కేవీఆర్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.